గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఫస్ట్ డే చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్తే బయటికి వెళ్ళడానికి స్కోప్ లేదు, లోపలికి రావడానికి స్కోప్ లేదు, మొత్తం జామ్ థియేటర్స్ అన్ని. అండ్ అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక మాట అన్నారు అనమాట, మాది 18+ మూవీ అండ్ కొంచెం ఈ మాసు కానీ లేకపోతే క్రైమ్ కానీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బట్ మీకు తెలుసా ఫ్యామిలీస్ ఎగబడుతున్నాయి థియేటర్. మీరు గమ్మత్తైన విషయం యాక్చువల్గా రమ్మంటే జనాలు థియేటర్కి రారు, మీరు వద్దంటే వస్తున్నారు. అలా అని కాదు, అంటే నాకు తెలిసి ఏం చేసామంటే బిగినింగ్ నుంచి చాలా ప్యాకేజింగ్ చాలా స్మార్ట్గా చేసిన ప్రాజెక్ట్. అంటే ఇది ఎవరు చూస్తే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చూస్తే కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి ల్యాండ్ అవుద్దని బిగినింగ్ నుంచి నమ్మాం. సో అది చాలా ఆనెస్ట్గా చెప్పాము ఫస్ట్ నుంచి. ఇది డెఫినెట్లీ చిన్నపిల్లలు చూడకూడదు. అదైతే మీరు సినిమా చూసిన మీకు అర్థమైపోయింది, అందులో ఉన్న బ్లడ్, గోరు, ఫౌల్ లాంగ్వేజ్ అంతా తీసుకుంటే. బట్ ఎవరైతే సినిమాని ఒక ఆ లెవెల్ ఆఫ్ వైలెన్స్, ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్, గోర్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు చూడండి అని చాలా ఆనెస్ట్గా చెప్పాము. లుక్స్ లైక్ అందరూ చూస్తున్నారంటే అందరూ లైక్ చేస్తున్నారనే కదా. మేము అంటే ఫీల్డ్లో ఉండి పబ్లిక్ టాకులు తీసుకొని ఆడియన్స్తో మాట్లాడాం కాబట్టి మా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాం. అక్కడ ఫేస్ చేసింది లేడీస్కి నచ్చుతుంది. వాళ్ళు నాని గారిని ఇలా చూడాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ నాని అని చెప్పి అంటున్నారు అనమాట. చాలా వైల్డ్గా ఉన్నారు అందరూ. బట్ వెరీ హ్యాపీ అన్న. అంటే ఇన్ టైం ఒక థియేటర్స్ మళ్ళీ ఒక యూనో అంత కళకళలాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఇది మన టీం డెలివర్ చేసినప్పుడు దాంట్లో ఇంకో కిక్ ఉంటుంది కదా. అవును, అది ఒక 2 days నుంచి అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. థియేటర్ విజిట్స్ అన్నీ చేస్తుంటే అసలు ఇంపాసిబుల్. అసలు నిన్న ఈవినింగ్ షోస్, నిన్న నైట్ షోస్ అయితే అసలు కంప్లీట్ ఫస్ట్ డే ఎంత ప్యాక్డ్ ఉంది, ఫస్ట్ డే ఎంత అయితే హంగామా ఉందో అంత ఉంది. నిన్న ఈవెన్ ఆన్ వీక్ డే ఫ్రైడే రోజు ఈవినింగ్ కూడా ఆ లెవెల్లో ఆక్యుపెన్సీ ఉందంటే మంచి ప్రోడక్ట్ ల్యాండ్ చేసామని అయితే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ నేను ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది అనగా 24 hours ముందు నాని గారితో మాట్లాడాను. ప్రెస్ మీట్లో వస్తే ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లో మాట్లాడాను నాని గారితో. నాని గారిని అడిగినప్పుడు సార్ అంటే పర్సనల్గా నేను బిగ్ ఫ్యాన్ హిట్ ఫ్రాంచైజీకి, ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి కానీ, ఆ డీటెయిలింగ్ కానీ, ఆ ఇంటెన్స్ సీన్స్కి కానీ నేను పెద్ద ఫ్యాన్ని. సో నేనైతే ఆ మైండ్ సెట్తోనే ఉన్నాను. నేను నాని గారిని ఏమడిగానంటే సార్ ఇట్లాంటి ఒక మూవీస్ తీసేటప్పుడు ఏమవుతుందంటే సీన్స్కి కానీ, కథ నెరేషన్కి కానీ కొంత స్క్రీన్ స్పేస్ వెళ్ళిపోద్ది హీరో క్యారెక్టరేషన్ కంటే కూడా. సార్ మీరేమో అంటే ఫస్ట్ ఇద్దరు హీరోలతో పోల్చుకుంటే మీరు పెద్ద స్టార్ కాబట్టి మీకు కొన్ని ఎలిమెంట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కోసం కొంచెం స్క్రీన్ స్పేస్ అయితే పోద్ది, మీకు అది ఓకేనా అని చెప్పేసి అడిగాను అనమాట. ఏం లేదు రాజా, పెట్టాల్సిన అన్నీ పెట్టాము, ఏం మిస్ అవ్వలేదు. బట్ నీకు ఇంకో మాట చెప్తున్నాను, ఇది హిట్ 1 హిట్ 2 లా కాదు, ఇది వేరే సపరేట్ అన్నారు. సార్ నిజంగా భయపడ్డా. ఎందుకంటే హిట్ సిరీస్లో సినిమా చూసేదే హిట్ లాగా ఉంటుందని. బట్ సీరియస్గా ఆ 24 hours నేను కూడా ఒక ఫ్యాన్గా భయపడ్డా. బట్ సినిమా చూసిన తర్వాత మాత్రం వెరీ సాటిస్ఫైడ్. అంటే మీరు ఈ కాలు వాంటెడ్గా తీసుకున్నారా అంటే హిట్ 1కి హిట్ 2కి పోలిస్తే హిట్ 3 కాస్త డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి ఈ కాల్ వాంటెడ్గా తీసుకున్నాను. డెఫినెట్లీ సార్. అంటే అది చాలా కాన్షియస్ డెసిషన్. అది అర్థమవుతుంది. అవును, అది అనుకోని చేసింది. ఏదో సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఇలా చేసేద్దామని చేసింది కాదు. రాసుకున్నప్పుడే ఇంటెన్షన్ అదే. ఎందుకంటే ఎక్కడో తెలియకుండా మనమే ఈ యూనివర్స్ని ఇలానే ఉండాలరా, ఈ లోపల యూనివర్స్ లోపల ఉండే సినిమాలని ఏదైతే ఒక అజంప్షన్ ఫామ్ అవుతుంది కదా, అది బ్రేక్ చేయాలన్న ఛాలెంజ్ మీదకి వెళ్ళాం. బట్ దాన్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఆర్గానిక్గా బ్రేక్ చేయాలన్న రీజన్ వల్లనే ఫస్ట్ హాఫ్ మీరు చూస్తే చాలా ఇన్వెస్టిగేషనల్ టోన్లో నడుస్తుంది. నాని గారి క్యారెక్టరైజేషన్తో పాటు కలిపి నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బీట్స్ వస్తూ ఉంటాయి. మీకు దేశం నలుమూలలా తిరిగి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఫస్ట్ హాఫ్లో. అంటిల్ మీకు ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఏదైతే ఒక లొకేషన్ లోపలికి వెళ్ళే పాయింట్ దాకా అక్కడ దాకా చాలా ఆర్గానిక్గా మీకు ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా నుంచి దాని ఒక సర్వైవల్ థ్రిల్లర్ లాగా సెకండ్ హాఫ్లో మారుస్తాం. కానీ సెకండ్ హాఫ్కి వెళ్ళేటప్పటికి మీకు వాట్ ఐ వాంటెడ్ యూ టు ఫీల్ ఇస్ ఒక గేర్ షిఫ్ట్ అయిందిరా సినిమాది, ఇది వేరే ప్లేస్కి వెళ్ళింది, అమ్మ ఇక్కడ నుంచి భలే ఉంది, మనకు అన్ని థియేటర్ మూమెంట్స్ సెకండ్ హాఫ్లో మీరు చూస్తే నిజంగా దాన్ని ఆ టైప్లో ప్యాక్ చేసింది చాలా ఇంటెన్షనల్గా చేసాం. అది ఇలానే నేను నెక్స్ట్ చేయబోయే హిట్ 4లో కూడా హిట్ 1 హిట్ 2 హిట్ 3 లాగా ఉండదు. హిట్ 4 నేను ఆలోచించేది ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నా. హిట్ 4ని వై షుడ్ మనం ఎందుకు ఆ బౌండరీ పెట్టుకోవాలి? ఇప్పుడు క్రియేట్ చేసింది నేనే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఇస్ వెరీ సస్పిషన్ బేస్డ్ థ్రిల్లర్. అది
అంటే ఒక 9 మంది సస్పెక్ట్స్ 8 మంది సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళు ఎవరు చేశారని ఎక్స్ట్రీమ్లీ ఇన్వెస్టిగేషన్ వెళ్తుందా. అవును. మీరు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు దాన్ని కొద్దిగా సీరియల్ కిల్లర్ వైబ్లోకి తీసుకెళ్ళాను నేను. దాంట్లో మీకు కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ నేచర్ ఉంటుంది, ఫైట్స్ కొద్దిగా లోపలికి వచ్చినాయి, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ వేరేలాగా ఉంటాయి, కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. థర్డ్ కేసుకి వచ్చేటప్పుడు వేరే మూడ్ పడుతుంది. ఫోర్త్ కేసుకి వెళ్ళేటప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ వెళ్దాం అనుకుంటున్నాను నేను లిమిట్ అవ్వాలని అనుకోవట్లే యూనివర్స్ లోపల. ఓకే. అండ్ 1, 2, 3, 4 అని చేస్తూ వెళ్తుంటే నాకు మోర్ అండ్ మోర్ పీపుల్ లోపలికి రావాలి. కానీ దీన్ని మనం ఏదో దాని మీద ఒక ట్యాగ్ వేసేసి దాన్ని ఇది ఇంతేరా ఇంతే ఉంటుంది అని చెప్పి దాన్ని మనం మూలన కూర్చోబెట్టద్దు అన్నది నా ఉద్దేశం. అంటే బ్రేక్ చేయాలన్న ఆలోచన చాలా గొప్ప సార్. అబ్సల్యూట్లీ. బట్ ఏంటంటే దాన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. అక్కడ మీరు సక్సెస్ అయ్యారు. అది తెలిసి నాకు రైటింగ్ నుంచి నాకు నాని సార్ ప్రొడక్షన్లో వాళ్ళు ఇచ్చిన టీం అవ్వచ్చు, నాని సార్ లాంటి అమేజింగ్ యాక్టర్స్ శ్రీనిధి శెట్టి, నాని సార్, మన విలన్ క్యారెక్టర్ వేసిన అందరూ నాకు కలిసి రావడం వల్ల నేను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాం యాజ్ అ టీమ్. యా. అండ్ మూవీ చూసుకున్నట్టయితే మనకి హిట్ 1 కానీ హిట్ 2లో కానీ హీరోలందరికీ ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది, బట్ అది లిమిటెడ్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకి విక్రమ్ క్యారెక్టర్ చూసుకుంటే ఇంటెన్స్ ఎక్కువ. కేడీ దగ్గరికి వచ్చేసరికి మనోడు కాస్త జోవియల్గా మనిషి. ఇక్కడికి వచ్చేలేకే వెరీ హై ఎమోషన్ ఉండే మనిషి. బట్ అదే టైంలో అతని బిహేవియర్ వల్ల మనకి ఫన్ జనరేట్ అవుతుంది. సో ఈ క్యారెక్టరేషన్ రాసుకోవడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు? అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ హాఫ్లో సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఆ క్యారెక్టరేషనే. అవునవును. అంటే మన గ్రూప్లో ఎప్పుడు షార్ట్ టెంపర్డ్ ఉంటాడు తెలుసా, ఆడు చేసేవన్నీ ఫనీగా అనిపిస్తుంది, కానీ వాడు మాత్రం ఫుల్ కోపంగా ఉంటాడు. అలా రియల్ లైఫ్లో కొంతమంది షార్ట్ టెంపర్డ్ పీపుల్ని చూసి సంబంధం లేకుండా అరిచేస్తూ ఉంటారు కొన్ని ప్లేసుల్లో. వాళ్ళకంటూ కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, వాటి అన్నింటినీ చాలా సీరియస్గా తీసుకొని బతికేస్తూ ఉంటారు లైఫ్. అలాంటి ఒక క్యారెక్టర్ని పెడితే చాలా ఫన్ జనరేట్ అవుద్ది అని ఒక ఇంటెన్షనల్గా రాసినదే. సో దట్ వాజ్ అ హోంవర్క్ విత్ డిడ్. అంటే ఒక 45-year-old గై, ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆడి లైఫ్లో ఇంకా ఏది హ్యాపెనింగ్ లేదు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నోడు మెల్లిగా బీపీ వచ్చేసింది, ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి, ఇవన్నీ జరుగుతున్నాడు లైఫ్లో ఉండే ఫ్రస్ట్రేషన్స్, వాడికి ఉండే ఇన్సెక్యూరిటీస్ ఏముంటాయి, దాన్ని ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో కలిపినప్పుడు వచ్చే ఫన్ అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ రెండు కలిపి ఒక ఫస్ట్ హాఫ్ వీవ్ చేసుకున్నాం చాలా. సూపర్. అండ్ విలన్ విషయానికి వస్తే సార్, అతని ఐడియాలజీ చాలా క్రూల్గా ఉంది, బట్ అతని క్యారెక్టరేషన్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు. అతనికి ఒక బ్యాక్ స్టోరీ లేదు, ఒక ఐడియాలజీ మాత్రమే ఉంది. ఐడియాలజీ అంత క్రూరంగా ఉన్నప్పుడు మనం ఎందుకు బ్యాక్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వాంటెడ్గా ఆ డిసిషన్ తీసుకొని ఇలా డ్రైవ్ చేశారా, లేదంటే అసలు బ్యాక్ స్టోరీ పెట్టకూడదు, ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉందనుకో? లేదు, నేను యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ నేను చాలా ఇంటెన్షనల్గానే పెట్టలే ఈ సినిమాలో. ఎందుకంటే మనం చెప్పేదే 150 మంది 160 మంది సీరియల్ కిల్లర్లు కలిసి ఏదో చేస్తున్నారని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరు బ్యాక్ స్టోరీ చెప్తారు? ప్రతి ఒక్కడికి ఒక రీజన్ ఉంటుంది అక్కడ. అలాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరినీ కలిపే ఫిలాసఫీ గురించి మాట్లాడితే వాళ్ళు చేసే ఒక క్రూరమైన ఒక పనికి ఒక జస్టిఫికేషన్ దొరుకుతుందని నేను దాని మీద టైం స్పెండ్ చేశాను. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఆ తీసుకున్న 5-6 నిమిషాల్లో నేను విలన్ బ్యాక్ స్టోరీ కూడా చెప్పే అవకాశం నాకు ఉంది. కానీ ఎందుకు నేను ఆయన బ్యాక్ స్టోరీ చెప్పలేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్న ఒక కామన్ ఫిలాసఫీ ఏంటి, ఆ ఫిలాసఫీ గురించి మాట్లాడదాం అని చెప్పి. అందుకే ఆ విలన్ క్యారెక్టర్ చెప్తాడు, నీకు వేరే రీజన్, నాకు వేరే రీజన్, మనందరికి వేరే వేరే రీజన్, కానీ మనందరినీ కలిపేది ఏంటి అని అన్నప్పుడు అసలు ఈ గ్రూప్ ఫిలాసఫీ ఏంటో మీకు అర్థమవుద్ది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం మనం వాళ్ళ మోటివేషన్ ఏంటో కూడా మనం చెప్పాం. అవును, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు, నేను నరేట్ చేయాలి అనుకున్న ఒక కథ అది. సో నాకు ఈ సినిమాలో నాకు విలన్ బ్యాక్ స్టోరీ చెప్పడం వల్ల కథ మారదనిపించింది, మనం చేయబోయే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మారవనిపించింది. మరి అలాంటప్పుడు నేను ఎందుకు కట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మీకు బ్యాక్ స్టోరీ చెప్పాలి? ఫ్లోకి డిస్టర్బెన్స్ కూడా అవ్వచ్చు, డిస్టర్బెన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, బట్ చేసి నేను ఒక 5 నిమిషాలు పెడితే నా ఎమోషన్ ఇక్కడ ఉంది కదా, అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నాకు జెన్యున్గా యాజ్ అ రైటర్ నాకు అది అవసరం లేదు అనిపించింది కాబట్టి నేను దాని లోపలికి వెళ్ళాను. నేను ఎందుకు అడిగానంటే ఈ సోకాల్ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2-3 దీన్ని కోట్ చేశారు. సో మేకర్స్ నుంచి నేను ఆ డిసిషన్ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పి అడిగాను క్వశ్చన్. రివ్యూస్ని అసలు పట్టించుకోవడమే మానేశాను నేను యాక్చువల్లీ. అండ్ మీ దృష్టిలో రివ్యూస్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఏం పెద్ద అభిప్రాయం లేదు నాకు యాక్చువల్లీ, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఒకప్పుడు చాలా సీరియస్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి రివ్యూలు అవి చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం థియేటర్లో ఆడే సినిమాలు అన్నిటికీ బ్యాడ్ రివ్యూలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే రివ్యూలు, మంచి రివ్యూలు ఇచ్చే సినిమాలు ఏమో ఆడియన్స్ కనిపించట్లేదు. సో ఏంటి అంటే ఎక్కడున్నాం అన్నది క్లారిటీ లేనప్పుడు ఇంక నాకు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనిపించలే. అండ్ ఆల్సో అది ఒక రేస్ అయిపోయింది ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను సినిమా తీసా, సంవత్సరం పాటు కష్టపడి ఒక సినిమా తీసా, నువ్వు పొద్దున్న 8:30కి షో చూస్తున్నావు, ఓకేనా, 11 వరకు షో అవుద్ది, దాబా ఊరుక్కుంటే ఇంటికి వెళ్తున్నావు,
బైకో కారు వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయి గబగబా కెమెరాలు సెటప్ చేసుకొని నా సినిమా గురించి ఒక గంట సేపు కూడా ఆలోచించకుండా రివ్యూ ఇచ్చేస్తున్నావు ఎందుకు? ఫాస్ట్గా ఇవ్వాలని. ఇంకోటి ఇచ్చేస్తే వాడి వ్యూస్ ఎక్కువ వెళ్ళిపోతాయి, లైక్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి అని చెప్పేసి దబ ఆ రేస్లో ఉన్నారు. ఇంకా రేస్లో ఉన్నప్పుడు క్వాలిటీ ఎలా వస్తుంది? నేను 4 రోజుల్లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో నువ్వు గంటలో రివ్యూ ఇస్తే అలానే ఉంటుంది. సో ఇట్ ఈస్ గాన్ టు దట్ పాయింట్ నౌ వేర్ దెర్ ఇస్ నో. ఒకప్పుడు వచ్చేవి రివ్యూస్, చాలా మంచి మంచి రివ్యూస్, అంటే నిజంగా ఒక విశ్లేషకులు నా సినిమా గురించి ఏం మాట్లాడుతున్నారా అని వినే ఇంట్రెస్ట్ ఉండేది మాకు. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ రేస్. అంటే ఒకరిని గట్టిగా తప్పుగా మాట్లాడి తిడితే వ్యూస్ వస్తాయని తెలుసుకొని ఒక అన్ఈవెన్ లాంగ్వేజ్ వాడడం, అన్వాంటెడ్గా పీపుల్ని హర్ట్ చేసే భాష వాడడం, ఇవన్నీ చేస్తున్నారు. అది ఇట్స్ బికమ్ సమ్ వెరీ అన్వాంటెడ్ థింగ్ అయిపోవడం వల్ల పెద్దగా చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఆల్సో వీఆర్ డిస్కనెక్టింగ్ ఫ్రమ్ ఆల్ దట్. మేము చూడట్లేదు అసలు. అండ్